అందరికీ నమస్కారం. నేను గత 4-5 రోజుల్లో చాలాసార్లు ఇదే చెప్పాను. ఇప్పుడు కూడా రిపీట్ చేస్తాను, ఎందుకంటే హైకోర్టు చాలా సీరియస్ అయింది కాబట్టి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కేసులో సాక్షిగా ఉన్నాడు. ఆ కేసు సంబంధించింది గత ప్రభుత్వానికి సంబంధించి, ఇప్పుడున్న ప్రభుత్వం వేరే. అతను చెప్పే సాక్ష్యాలను బేస్ చేసుకొని ప్రాపర్ విచారణ చేస్తే గత ప్రభుత్వంలో ఉన్న కీలకమైన లోపలికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఆ ప్రభుత్వం మొత్తం గత ప్రభుత్వం తాలూకు ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అలాంటప్పుడు ఇప్పుడున్న సాక్షి సెక్యూరిటీ ఇవ్వాలా లేదా? బట్ ఏపీ గవర్నమెంట్, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వాలి. సతీష్ అనే ఆ రైల్వే ఇన్స్పెక్టర్, గతంలో విజిలెన్స్ ఆఫీసర్గా టీటీడీ చేసిన వ్యక్తి, రవికుమార్ అనేవాడు ఏకంగా పరకామణలో డబ్బులు మొత్తం లేపేస్తూ చూసినప్పుడు కేసు పెడితే అది లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకున్నారు. కోటం గవర్నమెంట్ వచ్చాక హైకోర్టు దాకా వెళ్తే బుద్ధి ఉంది లేదా, అది ఎట్లా సెటిల్మెంట్ రాబాబు, అది ఎట్లా లోక్ అదాలత్ రాబాబు అని చెప్పేసి అంటే రీఓపెన్ చేశారు. మొన్న విచారణ హాజరైన ఏవో చెప్పాడు. ఇప్పుడు కనుక బయట ఉంటే మనకు ప్రమాదం. ఈసారి అతను విచారణకు వెళ్తే మనకు ప్రమాదం. చంపేశారు, ఘోరాతి ఘోరంగా గొడ్డలతో చంపేసి అతనిని ఆత్మహత్య చేసుకోవడం చెప్పేసి వైసీపీ వాళ్ళు హడావుడి చేస్తారు. ముందు ఆ వైసీపీ హ్యాండిల్స్ మెయింటైన్ చేస్తున్నారని, ఆ సాక్షిలో వార్తలు ఎవరైతే వేస్తున్నారో వీళ్ళని, అండ్ ఈ పోస్టులు ఎవరైతే పెట్టారు వైసీపీ బ్యాచ్, ముందు వాళ్ళ పట్టుకుని విచారించాలి. తేడా వస్తే లోపలేయాలి. మనుషుడు అసలు వాళ్ళు. ఈరోజు హైకోర్టు షాక్ అయింది తెలుసా? ఇదేంటా బాబు, ఆ కేసు రీఓపెన్ చేయమని చెప్పింది మేము, ఆ సతీష్ అంత చనిపోవటం ఏంటి, అంత దారుణంగా చంపడం ఏంటి, అసలు ఏం చేస్తారు పోలీసులు, రూలింగ్ పార్టీ అసలు ఏం చేస్తుంది, సెక్యూరిటీ కల్పించరా అని అంటూ రేపు డిసెంబర్ 2వ తారీఖు వాయిదా వేస్తాము. మెయిన్ వైల్ ఈ కేసులో కీలకమైనటువంటి ఆ పరికమనంలో డబ్బులు దాన్ని దొంగిలించినటువంటి ఆ రవికి ముందు అతను సెక్యూరిటీ ఇవ్వండి, ఈ కేసు సాక్షులలో సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పేసాను. నిన్న క్యాటస్ ఏపీ ఛానల్ ఇచ్చినట్టున్నాను, లేదా క్రైమ్ అవేర్నెస్ ఛానల్ గుర్తురాట్లా, వీలైతే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాం. మరలా చెప్తున్నా. పరిటాల రవి, వివేకానంద రెడ్డి, ఇప్పుడు పరకామణి కేసు, మూడింట్లో కూడా ఎండ్ వచ్చే అంటే ఆ కేసు విచారణలో ఎండ్ వచ్చేసరికి జగన్ దగ్గరికి వస్తాం. ఈ మధ్యలో మొత్తం లేపేస్తే ఇక జగన్ దాకా ఏమి రాదు. అలా పరిటాల రవి, నెక్స్ట్ వివేకానంద రెడ్డి, అది అప్పుడే మనకు తెలిసిందే. మొదట గుండెపోటు అంది వీళ్ళే, రక్తపోందలు అంది వీళ్ళే, ఆ తర్వాత చంపారన్నది వీళ్ళే, గొడ్డల పొట్టు అంది వీళ్ళే, గొడ్డలతో ఎలా చంపాడు మొత్తం చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి. అందులో ఎవరైతే సాక్షులు ఉన్నారో, డ్రైవర్లు ఉన్నారో మొత్తం టప్ప చనిపోతూనే ఉన్నారు. ఆమె సునీత కూడా నెత్తినోరు మొత్తుకుంది. ఏంటి దారుణం, సాక్షులు మొత్తం చనిపోతున్నారు, కీలకమైన మొత్తం చనిపోతారు, కేసు మొత్తం నీరు గారినట్టే త్వరగా అంటే ఆమె ఏమని ఫాస్ట్ ట్రాక్ బాబు కేసు అని. ఈలోపు ఇంకేమైంది, ఇది పరకమని కేసు వచ్చింది. వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఇష్యూ జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డి వచ్చిన తర్వాత లోక్ అదాలత్లో కేసు సెటిల్మెంట్ అయిపోయింది. ఇప్పుడు కోటం గవర్నమెంట్ వచ్చాక కేసు రీఓపెన్ అయింది. దానికి సతీష్ బతకూడదు, చంపేశారు. నెక్స్ట్ రవికుమార్ టార్గెట్, అతను సెక్యూరిటీ కలిపి అతను కాపాడుకోవాలి. అప్పుడు అసలు బయటకు వస్తాయి.